కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎకరాలు కొని గజాల బకరాలకు అమ్ముతూనేమో తెలియదు, కానీ అదొక 10 రోజులు మా మనోరు వాయిదా పెట్టాల్సిందే. ఎకరాలు కొని బకరాలకు అమ్మేది ఒక 10 రోజులు సెలవు పెట్టి బూత్ వైజు తిరగాల్సిందే. అధ్యక్ష, నీది కూడా బాధ్యతనే. జిల్లా మొత్తం శివన్న నారాయణపేట మా డాక్టర్ అమ్మకు చెప్పి నువ్వే 84 అందుకే చెప్తున్నా, ఇటు ఉన్నోళ్ళ వేదిక మీద ఉన్నోళ్ళకి అందరికీ నియోజకవర్గాల వారిగా నాకు ఇది ఒక్కటే కాదు, రాష్ట్రం అంతా నా బాధ్యతనే. అందుకే ఇటు ఉన్నోళ్ళందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. కొడంగల్ అనే దెబ్బ తగిలిందంటే రాష్ట్రంలో ఏం చెప్పినా ఉత్తజోలే అవుతుంది. అవునా? ఇప్పుడు నేనేనన్నా పోయి కొడంగల్ నుంచి పోయి వరంగల్ ఉపానం ఇస్తే కొడంగల్ ఏం చేసినావు సార్ మా దగ్గర చెప్తున్నావు అంటారు. అవునా? అందుకే అందరికంటే నెంబర్ 1 మనం ఉండాలి. ఇలా పొజిషన్ నెంబర్ 1 మనకుంటే ఇందులో కూడా మన నెంబర్ 1 ఉండాలి. ఇలా వాళ్ళందరూ మన మీదనే పగబట్టి కదా పంచాయతీకి వస్తున్నారు. మన దెబ్బకే కదా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మొన్నటి వరకు నిప్పు ఉప్పు లాక్కున్న వాళ్ళు, తాస్పాము ముంగిసలాకున్న వాళ్ళు ఇప్పుడు అల్లై బల్లై వేసుకొని తిరుగుతున్నారు చీకట్ల. మన దెబ్బకే కదా. అందుకే మనల్ని దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, అందరం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే వారం రోజులు ఇక ఇంటికాడ సెలవు పెట్టుర్రి, ఇంట్లో కూడా చెప్పుర్రి. ఇంటికాడ రోజు పొద్దున్నే 2 గంటల సమయం ఇంటి ఆమెకు చెప్పి, మా అక్కలకు మా చెల్లెళ్ళకు కూడా చెప్తూ ఇంటి ఆయనకు సెలవు రమ్మ ఒక వారం రోజులు ఈ పని మీద దిప్పురి. రోజు పొద్దుగాలు లేవంగానే గుర్తు చేయరు, సార్ ఏమో పని చెప్పాయి కదా ఏం చేస్తున్నావు అని రోజు రాగానే అడుగురు. ఇంటికి రాగానే పొద్దుగాల బయటికి దోలురి, సాయంత్రం ఇంటికి రాగానే ఏం పని చేసినావు అని మా అక్కల్ని అడగమని చెప్తున్నాను. లేకపోతే వాళ్ళు చెప్పకుండా ఊర్లో వేసి చెట్ల కింద కూర్చొని పెత్తనం చేస్తారు. లేకపోతే 100 ఉంటే తాండూరు పోతారు, 1000 ఉంటే పట్నం పోతారు. మళ్ళీ దావతులకి ఇక తక్కువ లేదు. అందుకోసమని రోజు మా అక్కలకు అందరికీ చెప్పేది ఒకటే, పొద్దుగాల సార్ చెప్పిన పని ఏం చేస్తావని, సాయంత్రం వచ్చినాక సార్ చెప్పింది ఎంత చేస్తావని రోజు లెక్క అడుగుతారు. అంటే ఈ వారం రోజులలో అందరికీ న్యాయం జరుగుతుంది, పేదోళ్ళకు మేలు జరుగుతుంది. ఏ ఒక్క పేదోళ్ళ ఓటు కూడా పోకుండా చూడాలి. ఇది ఒక మైనారిటీలదో మెజారిటీలదో సమస్య కాదు, ఇది పేదోళ్ళ సమస్య. పేదోడు ఎవరి పక్కన ఉంటాడంటే కాంగ్రెస్ పక్కన ఉంటాడు. పేదోని ఓటు తీసేస్తే ఆటోమేటిక్గా అంత అయిపోయినట్టే అని వాళ్ళిద్దరు లెక్కలు పత్రాలు వేసుకొని మన ఢిల్లీకి పోయి కూడా రేవంత్ రెడ్డి దగ్గర 35,000 దొంగోట్లు ఉన్నాయని అన్నట్టు. అవునా? ఏం చూసు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వారసులు అంతా కట్టగట్టుకొని 35,000 ఓట్లు అంటే మనకు సరిగ్గా ఎంత మెజారిటీ వచ్చిందో అవన్నీ దొంగోట్లు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కుట్ర ఎట్లుందో చూడు, చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ కుట్ర. ఇవి తీస్తే ఇక చక్కగా అవుతుందని. మరి అందుకే 55,000 ఓట్లు ఈరోజు ఇప్పటి పక్కకున్నాయి. కాకపోతే 10 రోజులు సమయం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.